బ్రాండ్ ఏపీనే టార్గెట్. సింగపూర్ స్టైల్లో రాజధాని అమరావతిని తీర్చిదిద్దాలి. లయన్ సిటీ సంస్థలు ఇచ్చిన సలహాలు, చొరవ, చేసిన కృషి చాలానే ఉంది. జగన్ హయాంలో ఇవన్నీ తూచ్ అన్నట్లుగా అయిపోయాయి. ప్రసిద్ధి నగరం సింగపూర్ పైనే ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్తూ ఉన్నారు. మరి సింగపూర్ ఇచ్చిన డ్రాఫ్ట్ ఏంటి? అక్కడి సంస్థల సత్తా ఎంత? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ కళ ఎలా నెరవేరుతోందో తెలుసుకుందాం. అభివృద్ధి సాగాలి అంటే పెట్టుబడులు ఎంతో కీలకం. కూటమి ప్రభుత్వం లక్ష్యం కూడా అదే. ఆ దిశగానే సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఏపీ ప్రజలు కూటమికి అందించిన విజయాన్ని ఓ బాధ్యతగా స్వీకరిస్తున్నారు. వారి ఆశలు, కలలు నెరవేర్చే దిశగా సాగుతున్నారు. దేశంలోని అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విజనరీ లీడర్ సిబిఎన్ దృష్టి పెట్టారు. ఆ దిశగానే పాలన సాగుతున్న క్రమంలో 5 రోజుల సింగపూర్ ప్రయాణానికి సీఎం రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 6 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్య పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం విదేశీ పర్యటన సాగనుంది. ఏపీ అభివృద్ధికి కీలక రంగాలైన పట్టణ ప్రణాళిక, నగర సుందరీకరణ, ఓడరేవులు, లాజిస్టిక్స్, భవిష్యత్తు సాంకేతికత వంటి అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో సహకారం పొందడమే ముఖ్యమంత్రి సింగపూర్ విజిట్. ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టులపై చర్చలు కూడా చేపట్టనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, ప్రవాసాంధ్రులతో సమావేశం, రాష్ట్ర అభివృద్ధికి సహకారం కోరడంపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. విదేశీ పారిశ్రామికవేత్తలతో భేటీలు, రాష్ట్రంలోని వనరులు, పారిశ్రామిక విధానాల గురించి వివరించడం చాలా కీలకంగా మారనుంది. అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీల టాప్ అఫీషియల్స్తో పాటు లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్స్, యాజమాన్య ప్రతినిధులతో చర్చించనున్నారు. తొలి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లోని ప్రవాసాంధ్రులతో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. సీఎం సింగపూర్కు వెళ్లే క్రమంలో ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్తో పాటు ఐటీ, ఇండస్ట్రియల్, సిఆర్డీఏ, ఆర్థిక అభివృద్ధి శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు. ఏపీకి పట్టుకొమ్ములుగా భావిస్తోన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్, బయోఫ్యూయల్ రంగాల పెట్టుబడులపై చర్చలు కూడా ఈ బృందం అధ్యయనం చేయనుంది. జగన్ హయాంలో ఆగిపోయిన అమరావతి రాజధానికి సంబంధించి గత ఒప్పందాల పునరుద్ధరణపై చర్చలు జరిగే అవకాశాలున్నాయి. సీఎం చంద్రబాబు తన పర్యటనలో సింగపూర్ నుంచి పట్టణ ప్రణాళిక, నగర సుందరీకరణ వంటి విషయాల్లో సహకారం తీసుకోవాలని చూస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, నూతన పారిశ్రామిక పాలసీలు, భూముల లభ్యత, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, నిపుణులైన మానవ వనరుల లభ్యత గురించి వారికి వివరించనున్నారు. నవంబర్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానాలు పంపించనున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్లోని ఆయా సంస్థల ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు వివిధ దేశాల ప్రముఖులతో ఆయన భేటీ అవుతారు. మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టి P4లో భాగస్వాములు అవ్వాల్సిందిగా పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాసాంధ్రుల్ని సీఎం కోరనున్నారు. పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుపైన సీఎం చంద్రబాబు వారితో చర్చిస్తారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్స్ పై అంటే డిజిటల్ రంగాన్ని మరింత సులభతరం చేసేందుకు గాను నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. సింగపూర్లోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాల్ని సందర్శిస్తారు అని సీఎం కార్యాలయం తెలిపింది. ఓడరేవులు, లాజిస్టిక్స్, భవిష్యత్తు సాంకేతికత వంటి రంగాల్లో సహకారం కోసం ప్రయత్నించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పట్టణ ప్రణాళిక, నగర సుందరీకరణ, గార్డెనింగ్, ఓడరేవులు, ఇతర లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు సాంకేతికత వంటి రంగాల్లో ఆ దేశ సహకారం తీసుకోవడానికి ఉన్న అవకాశాలపై అక్కడి రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార ప్రతినిధులతో సీఎం సంప్రదింపులు చేయనున్నారు.
ఏపీ అభివృద్ధికి సింగపూర్ సహకారం అవసరమని సీఎం చంద్రబాబు 2014లోనే గుర్తించారు. అందుకు తగ్గట్టుగా చంద్రబాబు సింగపూర్ దేశంలో బలమైన స్నేహహస్తాన్ని అందుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. అప్పటి టీడీపీ సర్కార్ సింగపూర్ ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు భాగస్వామ్యాలతో అనేక సమకాలీన అసోసియేషన్లు, ఎంఓయూలు, సహకార ఒప్పందాలు చేసుకుంది. వాటిల్లో చాలా కీలకమైన రంగాలు కూడా ఉన్నాయి. 2014 డిసెంబర్లో అమరావతి క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లానింగ్ కు సింగపూర్ను ఆధారంగా అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డుతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 2015 ఫిబ్రవరిలో మెట్రో బస్, ర్యాపిడ్ ట్రాన్సిట్ సిటీ బస్సులు, అంతర్గత మెట్రో లైన్ల రూపకల్పనకు ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో ఎంఓయూ చేసుకున్నారు. అదే ఏడాదిలో నీటి సరఫరా, నీటి నిర్వహణలో సింగపూర్ పబ్లిక్ యూటిలిటీస్ బోర్డుతో సహకార ఒప్పందంపై నాడు కీలక చర్చ సాగింది. వైద్య రంగంపై దృష్టి పెట్టిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016లో ఆరోగ్య రంగంలో పరిశోధన, ఇన్నోవేషన్ కోసం ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ విభాగంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 2017లో స్మార్ట్ సిటీ టెక్నాలజీల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కొలాబరేషన్ కోసం నాన్యంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నారు. 2018 ఏప్రిల్లో ఐటీతో ఫిన్టెక్ పెట్టుబడుల, పర్యాటక ప్రమోషన్ కోసం సింగపూర్లోని ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుతో నాటి ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ ఒప్పందాలతో అమరావతి నగర రూపకల్పన, సమగ్ర రవాణా, నీటి నిర్వహణ, ఆరోగ్య పరిశోధన, స్మార్ట్ సిటీ టెక్నాలజీలు, పెట్టుబడుల ఆహ్వానం వంటి రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు 2014లో చంద్రబాబు అనేక పర్యాయాలు సింగపూర్లోని అప్పటి ప్రభుత్వ పెద్దలతో, ప్రైవేటు సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు జరిపి అమరావతికి పెట్టుబడులు పెట్టాలంటూ కోరారు. సింగపూర్ కన్సార్టియం పేరుతో కొన్ని సంస్థలు ముందుకొచ్చినా గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆ సంస్థలు వెనకడుగు వేశాయి. సాంకేతికత, విద్య, ఆరోగ్య, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపేలా చేసింది. 3 రాజధానుల పేరుతో అమరావతిని పక్కన పెట్టేశారు. సింగపూర్ కన్సార్టియం వంటి సంస్థలు ఏం చేయాలో దిక్కుతోచక వెనుతిరిగాయి. జగన్ పాలనలో ఆగిపోయిన వ్యవస్థను చక్కదిద్దే క్రమంలో సింగపూర్ కంపెనీలు కూటమి ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించేలా వారితో పెట్టుబడులు పెట్టించాలనేది చంద్రబాబు కీలక ప్లాన్. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతితో పాటు సాంకేతిక మార్గదర్శకత్వాన్ని కల్పించాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అమరావతిలో చేపట్టిన వరల్డ్ క్లాస్ సిటీ ప్లానింగ్, సుదీర్ఘకాల శాశ్వత సొల్యూషన్లను ప్రజలు దరిచేర్చడంపై ఆయన దృష్టంతా పెట్టారు. తన సింగపూర్ పర్యటనకు ముందే అక్కడి వర్గాలతో చర్చించారు. అక్కడి ప్రభుత్వ సంస్థలు ఆసక్తి చూపించడంతో వాటిని పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి బృందం సింగపూర్కు వెళ్లనుంది. అమరావతిని గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా తీర్చిదిద్దడంపైనే దృష్టి పెట్టారు. సింగపూర్ సహకారాన్ని కోరుకునే క్రమంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో సుమారు 1700 ఎకరాల స్థాయిలో స్టార్టప్ ఇన్నోవేషన్ జోన్ అభివృద్ధికి సింగపూర్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుతో ఈ ఏడాది ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా పటిష్టమైన నిల్వ, మౌలిక సదుపాయాలు, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఇంక్యుబేషన్ సెంటర్స్, వ్యాపార మద్దతు స్ట్రక్చర్లు కల్పించడమే ప్రధాన లక్ష్యం. 2025-26లో ముఖ్య రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కూడా కీలకంగా మారనున్నాయి. అందులో నీటి నిర్వహణ పథకాలు, స్మార్ట్ రవాణా పరిష్కారాలు, ఫిన్టెక్, విద్యా నైపుణ్యాభివృద్ధి కూడా ఉన్నాయి. డిజిటల్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటుపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫిన్టెక్ హబ్ అభివృద్ధిపై కూడా నేటి కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విశాఖను సింగపూర్ తరహాలో ఫిన్టెక్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి గతంలోనే విశాఖలో ఫిన్టెక్ హబ్ను ఏర్పాటు చేస్తే వైసీపీ పాలనలో అది నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు లండన్, సింగపూర్ తరహాలో మరింత అద్భుతంగా విశాఖను ఫిన్టెక్ హబ్గా తీర్చిదిద్దాలన్నది నేటి కూటమి ప్రభుత్వం ఆలోచన. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను విస్తరించడమే ముఖ్యమంత్రి టీం ప్రధాన ఉద్దేశం.
కీలక రంగాలతో పాటు స్పేస్, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చురుకుగా ప్రయత్నించేందుకు సీఎం టీం రెడీ అయ్యింది. కేంద్రం అందిస్తోన్న సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతోన్న సమయంలో సీఎం చంద్రబాబు తన కేబినెట్ సహచరులతో, ఉన్నతాధికారులు, ప్రతినిధి బృందంతో సింగపూర్ పర్యటనకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెట్టుబడులను ఆకర్షించడం సీఎం చంద్రబాబుకి కొత్తేమీ కాదు. నేటి హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఆయన పాత్ర ఎంతో కీలకం. హైటెక్స్ కు ధీటైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దటమే ఆయన ఆశయం. ఆ దిశగానే వర్క్ చేస్తూ ఉన్నారు. అభివృద్ధికి మరో పేరు కేర్ ఆఫ్ చంద్రబాబు అని భావించేలా సింగపూర్ పర్యటన రిజల్ట్ ఉంటుందని ఆశిద్దాం.